హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంక ఈ రోజు అయితే మార్నింగ్ అనమాట. ఇంకా చలేస్తుంది అనేసి పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా మా నాన్న మేము లెగిసేపాటికి వేడి నీళ్ళు అయితే కాసేసారనమాట స్నానానికి అయితే. ఇంకా లేచి కొంచెం ఫేస్ అది వాష్ చేసుకుని ఇంక లోపు అయితే టీ పెట్టుకుని అందరం కలిసి టీ అయితే తాగుతున్నాము. ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతాం అనమాట. ఇంకా భోజనం చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము ఇంకా మా ఊరికి అయితే. పిల్లలు కూడా ఇంకా మేము తాగుతుంటే మాకు కూడా కొంచెం టీ పోయి అని చెప్పేసరికి కొంచెం కొంచెం అయితే పోసాము. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. ఇడ్లీ దోశలు అయితే వేసారనమాట. ఇంకా తర్వాత అయితే కూరకైతే కాకరకాయలు అనమాట. ఈ చిన్న కాకరకాయలు విలేజ్లోనే ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇవైతే చేదు కూడా ఉండవు. నాకైతే చాలా ఇష్టము ఈ కర్రీ అయితే. ఈరోజు ఎవరో తెలిసిన వాళ్ళు అయితే తెచ్చిచ్చేసారు. అందుకనేసి ఇంటికి తీసుకెళ్తామమ్మ కాకరకాయలు అంటే వద్దు, ఇక్కడే వండుకుని తినేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా మా అమ్మకైతే నడువు నొప్పి కదా, ఇంకా నేనే కట్ చేసేస్తాను కూరగాయలు అనేసి కూర్చొని కట్ చేసుకుంటున్నాను. మీలో ఈ చిన్న కాకరకాయలు దొరుకుతాయా లేదా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇవి చాలా ఇష్టం అనమాట. మామూలుగా కాకరకాయ కర్రీ మామూలుగా ఎవరు ఇష్టపడరు. ఈ చిన్న అయితేనండి ఒకసారి దొరికితే మాత్రం ఈ చిన్న కాకరకాయలు అయితే కర్రీ వండుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఏమీ లేదండి, అల్లం వెల్లుల్లి కూడా వేసుకో అవసరం లేదు. ఏమి వేసుకుని సింపుల్గా అయితే చింతపండు పోసుకొని చక్కగా పులుసు కింద అయితే పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే కత్తిపేటలు అయితే ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇంకా చిన్న చాకు ఉంటే ఇంకా చాకుతో కట్ చేస్తున్నాను. నాకేమో చాకు అలవాటు, అందుకనేసి ఇంకా ప్లేట్లు అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. అదేమో తెగిసి అవ్వట్లేదు. ఓకేనండి, ఈ రోజు లంచ్లోకి అయితే కాకరకాయ కర్రీ అనమాట. అద్దర కొట్టేస్తుంది. చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాను కూరగాయలు. ఇంకా వండడం ఇంకా లేట్ అనమాట. ఇంకా వండినాకైతే తినేసి బయలుదేరతాము. ఇంకా కూర్చున్నాను అనమాట. వంట పూర్తి అయిపోయింది, పిల్లలకు పెట్టేసి ఇంకా మేము తినేసి ఇంకా బయలుదేరతాము. ఇటన్నీ ఇంకా మొక్కలు అనమాట, కనకంబరాల మొక్కలు ఇటన్నీ. ఇంకా మా ఇంటి పక్కన అయితే పామాయిల తోట అయితే ఉందండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.